యావరేజ్. ఎందుకని యావరేజ్? బీజిఎం అంత బాగాలేదు, సాంగ్స్ చూసినప్పుడు తలుపు వచ్చింది, ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేసాం. భాగ్యశ్రీ ఎలా చేసింది? హీరోయిన్ బాగుంది, యాక్టింగ్ బాగా చేసింది, డాన్స్ బాగా చేసింది. రవితేజ కూడా డాన్స్ బాగానే చేశారు. కామెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో దాని వాయించడమే కానీ ఏం లేదు. ఐ మూమెంట్స్ ఏం లేవు, డైరెక్షన్ మెరుపులు ఏం లేవు. సాంగ్స్ కూడా ఏదో చుట్టేశారు కానీ అవే డాన్సులు అవే ఇది డిఫరెంట్. స్టోరీ వీక్, కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. రీమేక్ అన్నారు కానీ అది డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ ఉంది. అంటే అసలు సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు. అసలు హీరోయిన్ బాగా చేసింది. చూసాం కానీ అది చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నట్టు రావచ్చు అంటారా? డౌటే నాకైతే. అమ్మాయి తనేమో హీరోయిన్ బాగా చూపించారు. హీరోయిన్ బాగా చూపించారు కానీ స్టోరీ కొంచెం వీక్ అనిపించింది. యావరేజ్. ఓటీటీలో చూడొచ్చు. అసలు బాగాలేదు. ఏం బాగాలేదు? అసలు గేమ్ స్టోరీ అసలు గేమ్ బాగాలేదు. ఒక హిందీలో చాలా బాగుంది కానీ ఇక్కడ అంతా చెడగొట్టారు. హరిశంకర్ మొత్తం సరిపోయి అంతే. అంటే రవితేజ యాక్టింగ్ కూడా బాగాలేదా? ఆ స్టోరీలో ఇంకా దమ్ లేనప్పుడు ఇంకేం చేస్తాకు అంతే. అంటే హీరోయిన్ చూడటానికి చాలా గ్లామర్ గా ఉంది అన్నారు. అసలు ఏమైనా ఉందా సినిమాలో? బాగానే ఉందో. బాగా చేసిందా? బాగానే చేసింది. అంటే ఎందుకు నచ్చలేదు అసలు సినిమా? రవితేజ సినిమా బోర్ కొట్టేసింది బ్రో. బోర్ కొట్టింది. కామెడీ లేదు అసలు. కామెడీ సరిగ్గా పండలేదు. ఓవరాల్ సినిమా అయితే అడ్డర్లో. అంటే హిందీ అజయ్ దేవగన్ చేశారు కదా, అది కొంచెం సస్పెన్స్ గా ఉండేను. ఇది మధ్యలో కామెడీ వేసి మళ్ళీ రవితేజ యాక్టింగ్ బాగుంది. ఆయన కామెడీ అంటే కొద్దిగా రేడంటే రేడు సినిమా ఎలా ఉంది? వన్ టైం వాచ్ అంటే.